నేడు భారత్ బంద్కు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీకి సంబంధించినటువంటి అభయ్ పేరుతో లేఖ విడుదల చేసింది. నంబాల కేశవరావు ఎన్కౌంటర్కు నిరసనగా భారత్ బంద్ పాటించాలని పిలుపునిచ్చింది. నేడు భారత్ బంద్కు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అభయ్ పేరుతో లేఖ విడుదల చేసింది. నంబాల కేశవరావు ఎన్కౌంటర్కు నిరసనగా భారత్ బంద్ పాటించాలని పిలుపునిచ్చినట్టు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, ఛత్తీస్గఢ్ రాష్ట్ర వ్యాప్తంగా గత నెల 21 నారాయణపూర్ జిల్లా మాద్ అడవుల్లో చోటు చేసుకున్న భద్రతా బలగాలకు మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్ట్ పార్టీ కీలక సభ్యులతో పాటు సుమారు 27 మంది కీలక సభ్యులతో పాటు ఛత్తీస్గఢ్ దేశవ్యాప్తంగా మావోయిస్ట్ పార్టీ జాతీయ కార్యదర్శి నంబాల కేశవరావుతో సహా 27 మంది కీలకమైన మావోయిస్టులు మృతి చెందారు ఎన్కౌంటర్ లో. దానికి నిరసనగా ఈ రోజు మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ అభయ్ పేరుతో గత నెల 28న లేఖ విడుదల చేశారు. ఈ రోజు జూన్ 10న మావోయిస్ట్ పార్టీకి సంబంధించి నంబాల కేశవరావును సహా మరో 27 మంది మావోయిస్టులు మృతి చెందిన సందర్భంగా ఈ రోజు దేశవ్యాప్తంగా బంద్ పాటించాలని పిలుపునిచ్చారు. దీంతో ఛత్తీస్గఢ్ రాష్ట్ర వ్యాప్తంగా ఐఎల్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పరిస్థితి కనబడుతుంది. నిన్న కూడా ఈడీ బాంబు పేలి ఒక ఏఎస్పీ ఆకాష్ రావును కూడా బలి తీసుకున్న మావోయిస్టు బలి తీసుకున్నారు. ఇటీవల కాలంలో ఆ ఎన్కౌంటర్ తర్వాత మే 21న జరిగిన నారాయణపూర్ మాదడులో జరిగిన ఎన్కౌంటర్ లో సుమారు 27 మంది అంటే నంబాల కేశవతో సహా 27 మంది కీలక మావోయిస్టులు కేంద్ర కమిటీ సభ్యులు కూడా ఒకరిద్దరు సహా ఛత్తీస్గఢ్ రాష్ట్ర వ్యాప్తానికి సంబంధించిన వివిధ జోన్లకు సంబంధించిన కార్యదర్శులు కూడా మృతి చెందడం దీంతో ఒక్కసారిగా మావోయిస్టు పార్టీ కీలకంగా మారిందని చెప్పవచ్చు. ఒక పక్క పెద్ద తలకాయలను మావోయిస్టు పార్టీ కోల్పోతున్న సందర్భంలో కూడా ఈ పార్టీ ఈ తరహా స్థాయిలో కూడా బంద్ పిలుపునించడం ఇది మూడోసారి అని చెప్పేసి జాతీయ మేధావులు కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. నంబాల కేశవ్ కూడా పార్టీ కోసం తీవ్రంగా కృషి చేశాడు అని చెప్తున్నారు. అతని శవాన్ని కూడా అతని మృతదేహాన్ని కూడా అప్పగించడంలో ఛత్తీస్గఢ్ ప్రభుత్వం తాత్సారం చేసింది. వాళ్ళ బంధువులు కూడా చిత్తూరు పోలీసులకు అర్జీ పెట్టుకున్నప్పటికీ మాత్రం అప్పటికే శవం కుళ్ళిపోతుందని మన ఛత్తీస్గఢ్ ప్రభుత్వం వాటిని దహనం కూడా చేశారు. దీనిపై కూడా మేధావులు శాంతి చర్చల కోసం కూడా ఇప్పటికే ఎన్నోసార్లు పిలుపునిచ్చినప్పటికీ మాత్రం తాము ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ముందుకు రావట్లేదు, కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు రావట్లేదు అంటూ మేధావులు మావోయిస్ట్ పార్టీ కూడా లేఖలు కూడా విడుదల చేసిన సందర్భం. దీంతో పాటు ఈ రోజు ఛత్తీస్గఢ్ తో పాటు తెలంగాణ, ఆంధ్ర, ఒరిస్సా బార్డర్ లో కూడా పూర్తి అయ్యేలట్టు కూడా ప్రకటించారు. దాంతో పాటు ఛత్తీస్గఢ్ తెలంగాణ రైట్ రజనీకాంత్, థ్యాంక్ యూ.